మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 99. 14th చాప్టర్ అయిన గుణత్రయ విభాగ యోగంలో మనం ఇప్పుడు 12వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క గుణం గురించి చెప్తూ ఉన్నారు. ఈ త్రిగుణాల్లో ఒక్కొక్క గుణం ఎలా ఉంటుంది అని. ఒక్కోడు ఏం చేస్తాడట, మాటికి అక్కర్లేని పనులన్నీ కల్పించుకుంటూ ఉంటాడట. దాంతో అక్కర్లేని విషయాలు కల్పించుకున్నాడు కాబట్టి సుఖంగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పీకులాటగానే ఉంటుంది. సుఖశాంతులు మరుగున పడిపోతాయి. ఇంక వాడికి సుఖం శాంతనే ఉండవు. ఏ పెద్ద పెద్ద పనులు వచ్చినా తన పనే అనిపిస్తూ ఉంటుంది. ఇంత లాభం వచ్చే పని ఇంకోటి ఏమన్నా చేస్తాడేమో, అది నేనే ఎట్లాగొట్లా చేసేయాలి అని ముందుకు దూకాలని అనిపిస్తూ ఉంటుంది. దాన్ని లోభము అంటారు. ఇట్లా ఇంకొకడికి రాకుండా తను లాక్కోవాలి అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని లోభం అంటారన్నమాట. అలాగే ఇంకోటికి ఎంత లాభం వస్తుందో వాడు ఇట్లా చేశాడు, ఏమీ లేదండి ఇంత చిన్న పని చేసి ఇంత లాభం సంపాదించుకుంటున్నాడు వాడని అసూయపడతాడు. చెప్పుకుంటూ కూడా ఉంటాడు. దగ్గర ఎవరు వచ్చినా కూడా వాడు చూడండి ఎంత చిన్న పని, వెధవ పని వాడు చేసి ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు అట్లా చెప్పు. అంటే లోపల అసూయ ఉందన్నమాట. దీనికి కారణం, అసలు కారణం ఏంటంటే రజోగుణం ఉన్నందువల్లనే. రజోగుణ ప్రధానుడు కాబట్టి వాడికి అట్లా అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల అట్లా అనుకున్నందువల్ల ఏంటంటే చేయాల్సిన పనులు ఎప్పుడూ మిగిలిపోతూ ఉంటాయి. దాని ప్రయోజనము ఊరట, హాయి, అమ్మయ్య ఈ పని అయిపోయింది కదా ఇంకా నాకు హాయిగా ఉంది అనేది ఉండదు. కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నట్టుగా ఉంటాయి పనులు. ఎందుకంటే అక్కర్లేనివి కావాల్సినవి అనే విచక్షణ లేదు. అక్కర్లేని పనులన్నీ నెత్తినేసుకోవడం, వేసుకున్న వాటికి కింద మీద పడుతూ ఉండటం అలా ఉంటుందన్నమాట. తెమల పనులని చెబుతున్నారు. అది ఎట్లా ఉంటుందిట, క్యాన్సర్ లాగా పెరిగిపోతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోవడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడిని రజోగుణమే ప్రధానంగా ఉన్నది వాడిలో, రజోగుణ సంపన్నుడు అంటారన్నమాట. ఇది 12వ శ్లోకం అయిపోయింది. ఇంకొక గుణం గురించి చెబుతున్నారు. ఏం చేస్తే ఏమిటో అని చాలామందికి భయం. అమ్మో ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, ఎప్పుడు ఆ తక్కెడ ఆ త్రాసులో వనస్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి తప్పున గ్రహించుకునే శక్తి కూడా ఎక్కువ ఉండదు. చాలా తక్కువ గ్రహణ శక్తి. అంటే తొందరగా అర్థం కావు ఏ విషయాలు, ఏ పని ఎట్లా చేయాలో తెలియదు. కాబట్టి ఏ పని చేస్తే ఏమవుతుందో అని భయం. దాంతో చేయాల్సిన పనులు కూడా మానేస్తూ ఉంటారు. బాగుపడటం లేదు, భయం పోదు. 10 మంది చేయటం చూసి వీళ్ళు బాధపడతారు. అయ్యో నేను చేయలేకపోతున్నానే అని బాధపడతారు. ఆ బాధలో తహతహలో ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తారు. కింద మీద పడుతూ ఉంటారు. పొరపాట్లే ఎక్కువగా ఉంటాయి వీళ్ళు చేసే పనులలో. బాగా పని ఉన్నప్పుడు బాగా రిలాక్స్ అయిపోతారు. హాయిగా విశ్రాంతిగా కూర్చుంటారు. చాలా హాయిగా ఉంది, అందరూ కూడా కింద మీద పడుతున్నారు, నేను హాయిగా ఉన్నాను అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ పని చేయాల్సిన లాస్ట్ మినిట్ రాగానే కింద మీద పడుతూ తొక్కుకుంటూ గంతులు వేసుకుంటూ చిందులు దొక్కుకుంటూ చేయక తప్పదు. ఇట్లాంటి ప్రవర్తనకు కారణమైన గుణాన్నే తమోగుణము అంటున్నారు. ఇట్లాంటి గుణం ఉన్నదంటే తమోగుణం అన్నమాట. అంటే చేయాల్సిన సమయానికి పనిచేయరు, లాస్ట్ మినిట్లో కింద మీద పడతారు. అయ్యో వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు అని చూసే వాళ్ళకి అనిపించవచ్చు. కారణం వాళ్ళు తమోగుణం లోపల ఉండి పనిచేయిస్తూ ఉంటుంది వాళ్ళ చేత అని చెప్తూ ఉన్నారు. 13వ శ్లోకం అయిపోయింది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాల్లో ఏ గుణం ఎక్కువ రేషియోలో ఒక మనిషిలో ఉంటుందో అలా కనిపిస్తాడు, అలా ఉంటుంది అతని బిహేవియర్. రజోగుణం పాలు ఎక్కువ ఉంటే రజోగుణంలా మెయిన్గా వ్యక్తం అవుతూ ఉంటుంది. అదే వాడి స్వభావమేమో అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ఇది అతని స్వభావం కాదు అని చెప్తున్నారు. ఇది ఆత్మలక్షణం అంటున్నారు. పైగా అన్నీ ఆత్మలో నుంచే వచ్చిన విషయాలు కాబట్టి ఇది ఆత్మలక్షణమే కానీ ఏ ఒక్క వ్యక్తి ప్రత్యేకత కాదు. అంటే ఇది పర్సనల్ కాదు అని క్లియర్గా చెబుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ థింగ్. మనం అట్రిబ్యూట్ చేస్తాం. వాడు సోమరిపోతూ, వాడు తామస గుణం ఎక్కువ, వాడికి అలా చేయకూడదు అన్నమాట చెప్తూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా. ఇది ఆత్మగుణమే అంతే తప్ప ఇది స్వభావం కాదు. ఎందుకు చెబుతున్నారంటే త్రిగుణాతీతులైన మహానుభావులు ఉంటారు. వాళ్ళన్ని గుణాలని పక్కన పెట్టేయటం చేత నేర్చుకున్న ఋషులు, వాళ్ళల్లో కూడా ఈ గుణాలు ఉంటాయి. కానీ ప్రకృతిగా వ్యక్తమవుతూ ఉంటుంది. వాళ్ళకు ఒక స్వభావం ఇది అని చెప్పడానికి వీలు లేకుండా అదో ప్రకృతి, వాళ్ళ లక్షణం అట్లా వ్యక్తమవుతూ ఉంటుంది. అది అని ఎట్లా ఉంటుంది అంటే అది అలలు లేని
సరస్సులాగా ఉంటుంది. త్రిగుణాతీతులైన మహానుభావులు అంటే ఈ త్రిగుణాలని పక్కన పెట్టేశారు, కానీ ఉన్నాయి. అలలు లేని సరస్సు అంటే, అలలు అంటే గుణాలు, త్రిగుణాలు, అలలు లేని సరస్సులాగా ఉంటాడనమాట మహానుభావుడు అనేవాడు. అప్పుడు కొలను అసలు కనిపించదు, కొలను కనిపించకుండా అన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కదలని నీళ్ళల్లో చక్కని రిఫ్లెక్షన్స్ కనబడుతుంటాయి. రాత్రి పగలు, చంద్రుడు, సూర్యుడు, ఎండ, చీకటి అన్నీ, వెలుగు చీకటి అన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా త్రిగుణాల్లో ఇరుక్కోకుండా ఉండేవాడికి ప్రత్యేకమైన తరహా, వీడి స్వభావం ఇదండి అని చెప్పడానికి వీల్లేదుట. ఎందుకంటే వాడు బయటికి వచ్చేసాడు, ఆ 3 గుణాల నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి ఎదురుగా ఎవరుంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళల్లో. అదే యూజీ గారు చెప్పేవారు, యు ఆర్ ప్రెస్సింగ్ ది బటన్స్. ఇక్కడేమీ లేదు, నోబడీ ఎగ్జిస్ట్ హియర్ అని తనని తను చూపించుకునేవారు. నోబడీ ఈజ్ హియర్, యు ఆర్ ప్రెస్సింగ్ ద బటన్స్ అండ్ యు ఆర్ గెటింగ్ ది ఆన్సర్ అనేవాళ్ళు. అంటే ఆడియన్స్ని బట్టి సమాధానాలు వచ్చేవన్నమాట. సో అప్పుడు ఏ ఆడియన్స్ ఉండేవాళ్ళు, ఆయన ఎవరికి ఎందుకు ఏ మాటలు చెప్పారో అవన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టినందువల్ల అవి మనకి చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. అలా కాకుండా ఆయన పుస్తకం చదివితే, ఒకే పుస్తకాలు ఉన్నాయి ఆయన మీద, వాటన్నిటికంటే కూడా ముకుందరావు గారు రాసిన బయాలజీ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనేది ఎక్కువ మనకి గైడింగ్గా ఉంటుంది. అది చదివితే చాలు యూజీ గురించి తెలుస్తుంది. యూజీ గారి మాట ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తనుగా ఏమీ లేని ఖాళీ చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన, ఎన్లైటెండ్ పర్సనాలిటీ. మా అందికలో మాకెదురుగా మేము ఇంటరాక్ట్ అయిన మనిషి కాబట్టి ఆయన గురించి గుర్తుకొచ్చింది ఇక్కడ నాకు. త్రిగుణాతీతుడు అంటే ఏ గుణాలు లేనివాడు ఎలా ఉంటాడు అంటే, అలా ఏమీ ఉండదు లోపల, అలా ఉంటారన్నమాట. వాళ్ళ ప్రత్యేకమైన తరహా, ఇది వాళ్ళ స్వభావము అనేది అక్కడేం ఉండదు. సృష్టిలో ఉన్న దివ్యతత్వము యొక్క లీలలు వాళ్ళ నుంచి వ్యక్తమవుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళ నుంచి, గుణాలు అన్నీ పక్కన పెట్టిన వాళ్ళ నుంచి అసలైన దివ్యతత్వం వ్యక్తం కనపడుతూ ఉంటుంది అంటున్నారు. అట్లా కాకుండా త్రిగుణాల్లో ఏదో ఒక గుణం మెయిన్గా ప్రాధాన్యం వచ్చినప్పుడు అలలతో కూడిన కోనేటిలాగా ప్రత్యేకమైన స్వభావం ఏర్పడుతుంది మనలాగా. ఏదో ఒక గుణం ఎక్కువ ఇంపార్టెంట్గా పైకి వచ్చినప్పుడు అలలు ఉన్న కోనేరులాగా ఉంటుంది. అదే రకంగా చిన్న చిన్న అలలున్న సముద్రాన్ని సముద్రం అనే పిలుస్తాం మనం. అట్లా కాకుండా బాగా అలలు ఎక్కువగా ఉన్నా కూడా సముద్రం అనే పిలుస్తాం. అందులో ఏ రిఫ్లెక్షన్స్ కనపడవు, సమంగా కనపడవు, డిస్టార్టెడ్ పిక్చర్ కనిపిస్తుంది. సముద్రపు అలల మధ్యలో సూర్యుడు ముక్కలైనట్టు కనిపిస్తుంది. అందువల్ల ఉన్నది కాకుండా వేరేది కనిపిస్తుంది, తునాతునకలైపోయాడు సూర్యుడు అన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా త్రిగుణాల్లో ఒకటి ఇంపార్టెంట్గా పైకొచ్చి స్వభావమైన అయినప్పుడు ఆత్మలక్షణం రిఫ్లెక్ట్ అవ్వదు ఆ మనిషిలో నుంచి, వ్యక్తి వికారాలన్నీ కూడా కనిపిస్తాయి అని చెప్తూ ఉన్నారు. ఉన్న 3 సత్వగుణం మంచిది, దాంట్లో లీనమై జీవించేవాడు మంచి మంచి విషయాలు గమనిస్తాడు, మంచి దర్శనాలు పొందుతాడు. నిర్మలమైన ఆత్మతత్వం అనేది ఒకటి ఉంది, దానికోసం సాధన చేయాలని తెలుసుకొని సాధన చేస్తాడు. కర్మసంగం వల్ల బంధం వస్తోందని గ్రహించుకుంటాడు. అంటే మంచి మంచి విషయాలన్నీ సాధన ఓపెన్ అవుట్ అవుతూ ఫ్లవరింగ్ అవుతూ వెళ్ళిపోతుంది అన్నమాట అతనికి. బికాజ్ ఆఫ్ దట్ సత్వగుణం వల్ల చక్కగా ఓపెనింగ్ అవుతుంది. దాన్ని ఎలా నేర్చుకోవాలి, నాకు మంచి స్థితి బంధం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని దాంట్లో అంతా బాగా ప్రయత్నం చేస్తాడు. దీన్నే జిజ్ఞాస అంటే అదే అన్నమాట. దానికోసం ఏ క్రమశిక్షణ చేయాలో, ఏ పద్ధతిగా ఉండాలో వాటన్నిటికీ అతని మనస్సు ఒప్పుకుంటుంది. అమ్మో నా వల్ల కాదు ఇది అని అనిపించదు. అవును, ఇది చేస్తే ఇది బాగుంటుంది, ఇది చేస్తే నేను అనుకున్న స్థితి నాకు వస్తుంది అనే నమ్మకంతో వెళ్ళిపోతుంటాడు. దానికోసమని ఆ సాధనలో వచ్చే ఇబ్బందులు, కష్టసుఖాలు అన్నీ కూడా ఓర్చుకోవటం నేర్చుకుంటాడు. దాన్ని తితిక్ష అంటారన్నమాట, ఓర్పు. బంధం లేని స్థితి అనుభవానికి వస్తున్న కొద్ది అతనికి ఆ సాధనలో ఉన్నప్పుడే కొంచెం ఓపెనింగ్ అవుతూ ఉంది కాబట్టి ఆ బంధం లేకపోవటం అంటే ఏమిటో కొంచెం తెలుస్తూ ఉంటుంది. స్లోగా దాంట్లో ఎస్టాబ్లిష్ అయిపోతాడు. బంధం లేకుండా జీవించటం అంటే ఏమిటి అనే దాంట్లో ఈ స్థితిని ముముక్షుత అంటారట. ముముక్షువు అంటే ఆ స్థితిని కోరుకునేవాడు. ముముక్షత వచ్చేసింది, ముముక్షుత
ఇన్ని విషయాలకి కూడా దారి తీసి మొట్టమొదట సత్వగుణం అనేది జీవుడిలో లేకపోతే ఈ దోవకి వెళ్ళడు. సత్వగుణ ప్రధానంగా ఉన్నవాడే ఇటువంటి దోవలోకి వెళ్ళి ఓహో అసలు విషయం తెలుసుకోవాలి, బంధం లేకుండా జీవించటం అనే ప్రాసెస్ ఒకటి ఉంది, అది నేను పొందాలి అని అలా ట్రై చేసేవాడు కేవలం సత్వగుణం ఉంటేనే చేస్తాడు. సత్వగుణంలో స్థిరత్వం పొందినవాడు శరీరాన్ని వదిలేస్తే నిర్మలమైన ఉత్తమమైన లోకాలు పొందుతాడు అంటున్నారు. అంటే మళ్ళా దేహం ధరించేటప్పటికి, మళ్ళా దేహం ధరిస్తాడు అతను కూడా, ధరించినప్పుడు ఉత్తమమైన సత్వగుణ ప్రధానమైన స్వభావంతో మంచి సాత్వికుడుగా, మంచివాడుగా, సాధు ప్రవర్తన కలిగిన వాడుగా మళ్ళీ పుడతాడన్నమాట. 14వ శ్లోకం అయిపోయింది. రజోగుణం బాగా ఉండి ఆ సమయంలో దేహం విడిచినవాడు, ఆ సమయంలో చనిపోయినవాడు మళ్ళా పుట్టేటప్పటికీ వాడి మనస్సు రజోగుణ లక్షణాలతోనే ఆవరించబడి ఉంటుంది. అతడు స్వభావంతో కర్మ సంగము, అసలు పుట్టుకతోనే ఎప్పుడు కర్మ సంగము అనేది వాడికి వచ్చేస్తుందంటే వాడికి అక్కర్లేని పని అంటూ లేదు, అన్నిట్లో దూరతాడు. ఎక్కడ ఏది బాగుంది అనిపించినా తనకు కావాలనే తహతహ అది ఎట్టగొట్ట లాక్కొచ్చుకోవాలి, ఎలాగోలా సంపాదించాలి అని ఉంటుంది. ఎవడే గొప్ప గొప్ప పనులు చేసినా అయ్యో అదేమిటి ఆ పని నేను చేయలేకపోయాని వాడికి వచ్చింది ఆ పేరు అనే పీకులాట ఉంటుంది. అట్లాగే నిమిషానికి ఎప్పుడు ఉద్యోగాలు మారిపోతూ ఉంటాడు, పరిస్థితులు మార్చుకుంటూ ఉంటాడు, ప్రవృత్తుల్ని మారుస్తూ ఉంటాడు. లేకపోతే ఇతరుల విషయాల్లో దూరి, అనవసరమైన విషయాల్లో దూరి వాళ్ళకి ఇబ్బంది కలగజేస్తాడు, అవతల వాళ్ళకి దుఃఖం కలగజేసి అపకీర్తి పాలవుతూ ఉంటాడు. అమ్మో వీడొచ్చాడు, వీడే మన విషయంలో కల్పించుకుంటాడు అని అందరికీ ఒక చిన్న చూపు ఉండే పరిస్థితి తెచ్చుకుంటాడు. ఇది మనకు సంబంధించిన పని కాదు, మన సొమ్ము కాదు, మనం దీంట్లో ముక్కు పెట్టాల్సిన విషయం కాదు అని అనుకోవటం అతని జీవితంలో ఉండదు అని రాసేశారు ఇక్కడ. ధైర్య సాహసాల పేరుతో జీవితాన్ని, అవకాశాన్ని, కాలాన్ని, పేరు ప్రతిష్టలు, డబ్బు అన్నిటినీ కాల్ చేసుకుంటాడు, సర్వనాశనం చేసుకుంటాడు. కారణం ఏంటంటే ధైర్యం అంటాడు, సాహసం అంటాడు, అన్నీ నాశనం చేసుకుంటాడు జీవితంలో. ఎవరు? రజోగుణ ప్రధానంగా ఉన్నటువంటి వాడు. ఏదైనా ఒక వస్తువు కావాలి అనిపించిందా, అది అవసరమా కాదా అని ఉండదు, తెచ్చేసేయటమే. డబ్బు ఉందా లేదా అనే ప్రసక్తే ఉండదు, అప్పు చేసి తెచ్చేస్తాడు. పైగా వీడు ఎన్ని అప్పులు చేస్తాడంటే కొత్తవాడు ఎవడో తప్ప తెలిసిన వాడు ఎవ్వడో అప్పు ఇవ్వడు. అప్పు ఇచ్చినవాడు కూడా ఏదో పొరపాటున ఏ జన్మలోనో చేసుకున్న రుణం వీడికి ఇచ్చాను అనుకుంటాడు, కానీ ఆశ వీడిని చూసి వీడు మళ్ళీ అప్పు తీరుస్తాడనే ఆశ అప్పుల వాళ్ళకు కూడా ఉండదు అని చెబుతున్నారు. రజోగుణం వాడు అయిపోయాడు. ఇప్పుడు తమోగుణం ప్రవర్తిస్తూ ఉండగా చనిపోయినవాడు మూఢుడై పుడతాడు. అంటే మూఢుడు అనే మాటకి మోహపడినవాడు అనే అర్థంగానే అదో తిట్టు కాదు, తిట్టడం కాదంటున్నారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా. మోహపడినవాడు అంటే వాళ్ళ ఐడియాలు చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. శాస్త్ర ప్రకారం అసలు మనం వరి బియ్యపన్నమే తినాలి, అదే శాస్త్రం చెప్తోంది. మిగతా దేశాల వాళ్ళందరూ చేసేది తప్పు అంటాడు వాడు. అంటే అసలు చాలా మనకు అప్సైడ్ అనే విషయాల్లో వాడికి చాలా నమ్మకం ఉంటుందన్నమాట. మిగతా దేశాల్లో వాళ్ళని తినేదంతా పద్ధతైంది కాదు. అట్లాగే కొంతమంది ఏం చేస్తారు, తమోగుణ ప్రధానంగా ఉన్నవాళ్ళు మాంసం తినేవాళ్ళు బాగా బలంగా ఉంటారండి. కండకి కండ వేస్తారు కదా, వాళ్ళకే బలం ఎక్కువ ఉంటుంది అని గట్టి నమ్మకం అన్నమాట. అట్లాగే మంచినీళ్ళు ఏమిటండి, ఏముంది దాంట్లో, ఆ మద్యం తాగితే ఎంత రుచి అనుకున్నారు, ఉత్తేజవంతంగా ఉంటుంది అని కొంతమందికి అనిపిస్తుంది. అదే రకంగా ఆ కులం వాళ్ళు పనికిరారండి, వాళ్ళందరినీ చంపేసేస్తే సమాజం బాగుపడుతుంది, ఈ కులం వాళ్ళైతే ఉద్ధరిస్తారు అని ఒక కులాన్ని గట్టిగా ఒకటి వద్దని ఒకటి కాదని పట్టుకుంటారు. ఆ కులం వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇవ్వకూడదండి అంటారు. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటారు, ఇవాళ నేను పేపర్ చూడలేదండి, ఏమన్నా యుద్ధం వచ్చిందో ఏమో, నేను రోజు పేపర్ చదవకపోతే యుద్ధం వచ్చినా మనం ఏం చేయలేమండి అని, అలా అదేదో చాలా అంత ఇంపార్టెంట్, తనే పేపర్ చదవటం ద్వారా యుద్ధాన్ని ఆపుతున్నానంత భావం ఉంటుంది వాళ్ళల్లో. సో కొంతమంది ఏమో అయ్యో కాఫీ తాగకపోతే జీర్ణకోశ శుద్ధి ఎట్లా అవుతుందండి, అది క్లీనింగ్ ప్రాసెస్ అవ్వాలంటే కాఫీ తాగాల్సిందే అని కొంతమంది నమ్ముతారు. పిల్లి కనపడితే చచ్చిపోతాం అనుకుంటారు, పిల్లి శకునమైతే.
కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు తుమ్మొచ్చిందంటే రైలు తప్పిపోతుందని నమ్ముతారు. ఇవన్నీ కూడా మూఢ విశ్వాసాలు. అంటే మోహము మంచి వాళ్ళ మీద అధికారం చేస్తూ ఉండగా పుట్టిన విశ్వాసాలు అన్నమాట. అవన్నీ నమ్మకాలు. అవన్నీ కూడా తమోగుణ ప్రవృత్తినే సూచిస్తాయి. ఇప్పుడు మనకు కూడా ఎటువంటి వాళ్ళు కనపడ్డా మనం ఏం చేస్తాం, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా, ఏమిటి మరి అంత మూఢనమ్మకమా అట్లా అనుకుంటాం కదా. వాళ్ళ నమ్మకం వాళ్ళది. అది అంతేకాకుండా అది అసలు మనకు సంబంధించిన అది విషయం కాదు. మనం ఇప్పుడు దాన్ని పట్టించుకున్నామంటే మనం కూడా తమోగుణంలోకి వెళ్ళిపోయినట్టే, లేకపోతే రజోగుణంలోకి రజోగుణం మనలో ఉండబట్టే మనం వాళ్ళని పట్టించుకుంటాం. అది తెలుసుకుని కొంచెం కొంచెం వెనక్కి లాక్కోవచ్చు, అది చేతవుతుంది మనకి. అదే రకంగా కాఫీ, టీ, ఒక్క, నల్లమందు, సారాయి, పొగాకు ఇవన్నీ ఆకర్షణలు పుట్టడం కూడా తమోగుణ లక్షణమే అంటున్నారు. పుల్లటి వస్తువులు ఇష్టపడతారు వాళ్ళు. అదేవిధంగా తర్వాత జన్మల్లో కాస్త రజస్సు, తమస్సు, ఆధిక్యం దానికి సంబంధించిన ఆ స్వభావాలే ఏర్పడటానికి కారణమవుతాయిట. రజస్తమస్సులతో శరీరం వదిలిన వాళ్ళు తర్వాత జన్మల్లో ఎలా ఉంటారో వివరంగా చెప్పారు ఇక్కడ. అలాంటి వాళ్ళు తమ స్వభావానికి అనుగుణమైన వాతావరణంలోనే జన్మిస్తారంటే ఆ పర్టికులర్ వైబ్రేషన్స్ భూమి మీద ఉండేవి వాళ్ళని ఆకర్షిస్తాయి అన్నమాట. వాళ్ళల్లోనూ అవే రజస్తమస్సుల యొక్క వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న వాళ్ళల్లోనూ అవే ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఇవి ఆకర్షిస్తాయి అన్నమాట. సో ఆ దేహంలో పడతాడు వాడు. ఇక వాళ్ళందరూ కలిసి ఎంత మూఢమైన కుటుంబం, ఎంత ఆ మూఢత్వాన్ని మంచి ఐకమత్యంతో పెంచుకుంటారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. రజోగుణ సంబంధమైన రజోగుణంతో దేహం వదిలేసిన వాడు తీవ్రమైన కర్మసంగం కల వాళ్ళ కుటుంబంలో జన్మిస్తాడు. ఇంకా మొత్తం అందరూ కూడా ఆ కుటుంబంలో వాళ్ళందరూ అడ్డమైన పనులు నెత్తినేసుకొని విపరీతంగా పట్టుదలలు, రాగము, ద్వేషము, తిక్కలు అన్నీ వాళ్ళ జీవితాలని దుర్భరం చేసుకుంటూ అందులో వాళ్ళ డబ్బుని సత్తువని కాల్చుకుంటూ ఉంటారు పట్టుదలలతో అని చెబుతూ ఉన్నారు. తమోగుణ ప్రధానులైన వాళ్ళు కూడా అట్లాగే అటువంటి కుటుంబాల్లోనే మళ్ళీ పుడతారు. అందరూ కలిసి సోమరిపోతులు, అందరూ పొరపాట్లే చేస్తారు. ఏ పని ఎట్లా చేయాలో తెలియని వాళ్ళు అయిపోయి ఒకే కుటుంబంలో అందరూ కలిసి అన్యోన్యంగా మూఢత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు అని చెప్పేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇది ఎక్కువైపోయినప్పుడు ఒక పర్టికులర్ స్టేజ్కి వస్తుంది ఆ మూఢత్వం. అప్పుడు రజోగుణం వారి పట్టుదలలు, తమోగుణం వారి సోమరితనం కూడా మెల్లమెల్లగా కొంచెం లూజన్ అవుతాయి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ 15వ శ్లోకం అయిపోయింది. అదేవిధంగా మన రికార్డింగ్ నెంబర్ 99 కూడా అయిపోయింది.